హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4. అంటే ఎపిసోడ్ నెంబర్ 4 వచ్చేసి ఇల్లు కట్టేది అయితే మీకు చూపించాల్సింది. కాకపోతే వీడియో అయితే రికార్డ్ కాలేదు. అన్ఫార్చునేట్గా చూసుకోకుండా ఇల్లు కట్టేసుకుంటూ పోయాం. బట్ అదైతే రికార్డ్ కాలేదు, ఏం చేస్తాం. అయితే ఇప్పుడైతే ఫస్ట్ మనం మన విలేజ్ పక్కన అయితే ఇది కట్టాము. వెయిట్ పెండింగ్ ఒకసారి 1 minute. ఓకే గైస్, ఇప్పుడే చీకటి అయితే అయ్యింది. మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే, లెట్స్ గో. ఇల్లు అయితే తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నా గుర్రాన్ని ఎత్తుకోవాలి. నా గుర్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ ఉంది నా గుర్రం. హాయ్, ఇది వచ్చేసి అయితే నా గుర్రం గైస్. బాగుంది కదా? దీనికి ఏం పేరు పెడతామో మీరే కామెంట్స్లో చెప్పండి. లెట్స్ గో. దీన్ని అయితే కట్టిపడి దుప్తా. లోపల నీ అంకమా ఇష్టం వచ్చిన జోడి తిరిగిద్ది. అసలు చెప్పిన మాట మాత్రం విన్నాం. లెడ్ తీసుకొని ఇదేసి కట్టేయటమే. అయితే ఇప్పుడైతే ఇల్లు అయితే మీకు ఎక్స్ప్లోర్ చేపిస్తా. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. ఇదైతే వచ్చేసి బెడ్రూమ్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ మై బెడ్. అయితే ఇప్పుడైతే ఇట్లా వెళ్దాం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి ఇట్స్ వచ్చే వెంటనే ఇదైతే లైబ్రరీ ఉంటుంది. ఇంకా కట్టలేదు, కడతాం. ఫ్యూచర్ ప్లానింగ్. అయితే ఎపిసోడ్ నెంబర్ ఇప్పుడా ఎపిసోడ్ నెంబర్ 5లో కడతాం. రేపు నెక్స్ట్ ఎపిసోడ్. ఇదైతే చెస్ట్ రూమ్. అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఇదైతే బాగుందా గైస్? కష్టపడి డిజైన్ అయితే చేసా. లెట్స్ గో అప్ స్టేర్స్. చూసి దడుచుకోమాకండి, చాలా ఫర్నిచర్లు ఉంటాయి. ఇవన్నీ ఫర్నిచర్స్లే. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్తే ఈ రూమ్ వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఏమంటుంది గెస్ చేయండి. దిస్ ఈజ్ అవర్ ఆర్మర్ రూమ్. ఇందులోనే మన వెపన్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఇంకా పెట్టలేదు, అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే చేస్తాం, అది టైం పట్టిద్ది. అయితే నెక్స్ట్ నిద్రపోట్లు అయితే కట్టాలి గైస్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే ఫామ్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడు నాది ఫార్మ్ అయితే ఉంది కదా, చూపిస్తాను అండి. హై, నా లిడ్ నాకు వచ్చి అది. ఇప్పుడు లెట్స్ గో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేయాలి. మనం ఇక్కడ గుర్రం ఉంది, ఈ గుర్రాన్ని తీసుకొచ్చి ఇట్లా అయ్యా ఇది మనగడికి అయితే గుర్రం. లెట్స్ గో. పదండి పదండి పదండి. ఒకసారి చూసొద్దాం మన ఓల్డ్ అయితే ఎలా ఉందో. కానీ జాంబీస్ ఈ విలేజెస్ అందరినీ చంపేసాయి గైస్. దొంగ నాకు జాంబీలు. చూసారా గైస్ ఎన్ని ఉన్నాయో గుర్రాలు. కోళ్ళు అన్నీ ఉంటాయి మన దగ్గర. రేపు ఎలాగో సండేనే కదా, మీకు కావాలంటే చికెన్ తీసుకెళ్ళిపోండి. ఓకే, లెట్స్ గో. ఇదైతే మనం గుర్రాలు. ఇందులో కూడా కొన్ని గుర్రాలు ఉంటాయి. ఇవ్వండి 2 గుర్రాలు, 3. ఓకే, ఇదైతే షీప్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్దాం. ఫస్ట్ మనం అక్కడ ఫార్మింగ్ చేస్తున్నావా? షుగర్ కేన్ అంతా ఎత్తుకొచ్చి, షుగర్ కేన్ మొత్తం ఎత్తుకొచ్చి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీనికోసమే నేను ముందే ఈ ల్యాండ్ అయితే రెడీ చేశా. ఇదిగోండి ఈ ల్యాండ్. ఇదంతా వచ్చేసి ఫామ్కి. అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ వచ్చేసి చూపిస్తాను అండి. ఇదంతా వచ్చేసి మనకి మన పాలేరులు అయితే ఉంటారు, అంటే మన యానిమల్స్. అంతేనే, పాలేరులు ఏదో ఒకట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గుర్రం దిగాలి. ఫస్ట్ వీళ్ళిద్దరినీ కాసేపు మాట్లాడుకోనివ్వాలి. ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు ఇద్దరు. ఇప్పుడు మనమైతే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొద్దిగా వుడ్ తీసుకోవాలి. వుడ్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టిక్స్ తయారు చేయాలి.
స్టిక్స్ తయారు చేసిన తర్వాత ఇవి అయితే తయారు చేయాలి. అలా చేసుకుంటూ పోవాలి. ఈ స్టిక్స్ అందులో ఫస్ట్ ఉండాల్సిన స్టిక్స్. ఒక స్టాక్ సరిపోద్దిలే. ఓకే, ఇప్పుడు ఈ తయారు చేయాలి. ఓకే, లెట్స్ గో. ఇంకొన్ని తీసుకో. ఇంకొన్ని స్టిక్స్ ఉన్నాయి, ఓపెన్ చేయి. ఓకే, వుడ్దే ఫస్ట్. నెక్స్ట్ ఇది. అయిపోయింది. అయితే ఇప్పుడు వెళ్ళి ఇది ఓపెన్ చేసి స్టిక్స్ ఇందులో పెట్టేద్దాం. స్టిక్స్ పెట్టేసి గేట్స్ తీసుకో. ఆల్రెడీ ఉన్నాయా? కీ కూడా ఎత్తుకెళ్దాం. ఇది ఇక్కడ పెట్టి ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఏమైంది? ఉడి అమ్మని ఏంట్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ ఇక్కడ ఉంది, తిన. ఇంకా ఇల్లు బాగుందో లేదో కామెంట్స్లో చెప్పండి. కష్టపడి కట్టే. సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఉడి కొడతావేంట్రా? లెక్కపోయిందిరా. 20 అనుకుంటా. పోయిరే, సగం ఇక్కడే పోయేటట్టుంది. ఓకే, 20 21 22. ఓకే, ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఇంకా ఎంత వరకు ఉంది? అంత ఉంది కదా. అరే షిట్, బొగ్గడిపోయాను రా. ఇక్కడ వరకు అనుకున్నా, కొద్ది ఓవర్మే సరదాగా ఆ 3 బ్లాక్స్ మిగిలితే ఆ 3 బ్లాక్స్ వరకు ఇక్కడ పెట్టా. తరగతి ఓకే, లెట్స్ గో. ఇక్కడ వరకు చాలు. మళ్ళీ ఇటు. ఇప్పుడు ఇక్కడ ఓకే, అయిపోయింది. ఇక్కడతో ఎలా పడింది ఏంటి ఇది? సగం ఇలాగే పడుతుంది అయ్యా. ఇక్కడ ఇది మళ్ళీ ఇలాగా. ఇక్కడ గేట్ పెడదాం. రన్ చేసు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇటు వెళ్ళి ఇక్కడ గేట్ పెడదాం. మరి అడ్డంగా వస్తుందండి. అరే ఇంకమ్మా. ఓకే, ఇక్కడ పెట్టు. ఇప్పుడు మళ్ళీ పెట్టు.
మళ్ళీ 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 అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఓకే 1 2 3 4 5 మనకి కోళ్ళు అయితే చాలా ఉన్నాయి. కోళ్ళ కోసం కడదాం ఇప్పుడు ఇది. కోడి ఎదుగు వచ్చింది కోడి. అది అమ్మా, మనం త్వరగా ఇంటికి వచ్చి నైట్ అయిపోతుంది. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన గుర్రాలకి, అది గుర్రాలకి. ఇది వచ్చేసి షీప్. అది నైట్ టైం మన ఇంటిని చూపిద్దామని. ఇక్కడెక్కడో పడుతుంది. ఉడి అమ్మ, చూసారు గైస్, నైట్ టైం ఇల్లు కొడుతున్నాడు. వెళ్ళిపోదాం ఇంటికి. ఉడి అమ్మ, బాగుందయ్యా, సరిగ్గా ఉంది. పోకేమాన్ రై. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. అరే ఎవ్వరా అరే ఎయ్యిరా, క్రేపర్ వచ్చిందంటే మొత్తం పేలిపోద్ది. అరే సరిగ్గా పెట్టరా. అది గుడ్ బాయ్. ఎవరికి వెళ్ళిగట్రా నువ్వే, రాత్రి నువ్వే కానీ. ఓకే, కొట్టేసి వెళ్ళిపోవడమే మనం. మీడు ఉన్నాడు ఇంటికి. వేసుకో, నీకు నచ్చినంత వేసుకో. అమరన్ అనుకున్నావా? అరే నేను అమరన్. కొడక నరి, పురుగులు పట్టిపోతారు. అరే మన వెళ్ళమాకరా, నా ఎక్స్పీ దొంగ. కొడక నా ఎక్స్పీ మొత్తం దుబ్బేద్దామని. వీడేంటి అంత కొట్టిన చావట్లా? ఎంత కొట్టిన చావడేంటి? ఏ అరే కొట్టినా కొడుకుని గట్టిరమ్మను. నైస్ రా. అలలో కొడుతున్నాడు అంత గట్టిగా. ఎక్స్పీ మొత్తం పోయింది. ఏది ఒకటి గుర్రాలకి. డోర్ ఎక్కడ ఓపెన్ చేసావు? ఇదా? అరే గేట్స్ కనపట్లేదు మనం. అరే 32 గేట్స్ ఉండాలి. ఒక గేట్ ఉంది ఇక్కడ. పెట్టాను గేట్ ఒకటి. ఇది ఆవులకి గేట్స్ లేవు. ఒకటే ఉంది. లేవు. లేదు, ఇక్కడే చచ్చాను. లేదు
అప్పుడప్పుడు జరుగుతుంటాయి, మనం పట్టించుకోకూడదు. అయితే ఏం చేద్దాం తెలుసా, ఇది హార్స్కి పెడదాం, ఇది షీప్స్కి పెడదామా? బాగోదు అనుకుంటా షీప్స్కి. ఇలా నా హార్సెస్కి కొద్ది చిన్నది చాలు. అయితే ఇది హార్సులకు పెడదాం. వెయిట్ చేయండి, ఇది హార్సులకి. ఓకే, అయితే ఇక్కడ కోళ్ళను పెడదాం, ఇక్కడ నా హార్స్ని పెడదాం. కోళ్ళకు మరీ ఎంత పెద్దది అవసరమా? అవసరమేలే, అవసరమే. ఇక్కడ నా హార్స్ చిన్నది అయిపోద్దిగా, ఏం కాదులే. ఇంకోటి తీయాలి. లెట్స్ గో. ఇక్కడ కోళ్ళను పెడదాం కదా. ఇది ఇప్పుడు ఇది కొట్టేసి ఇలా అంటే అయిపోయింది అప్పుడే. అయితే ఇది ఇక్కడ పగల కొట్టాలి చాలు. ఒకటి ఇక్కడ ఏం పెడదాం, ఇక్కడ షీప్స్, ఇక్కడ కౌస్, అక్కడ హెన్స్, ఇక్కడ పిక్స్ పెడదాం. ఓకే, నా దగ్గర పిక్స్ కూడా ఉన్నాయి కదా. అయితే ఒక పని చేద్దాం, ఇది హాఫ్గా డివైడ్ చేసి అరే మళ్ళీ వచ్చాడురా. అరే నువ్వారా తోలనా కొడక, ఎందుకు కొడుతున్నా? హార్ట్ లేదు, కొట్ట మాకు. హార్ట్ లేదు, కొట్ట మాకు. నా దగ్గర ఒక్క హార్ట్ ఉంది, కొట్ట మాకు. ఇప్పుడే కదరా దాంతో కొట్టు బోతు. నువ్వే నువ్వు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయావు. అబ్బా హైఫే ఎస్ఎంపీలో చేస్తున్నావుగా. ఓకే, అమ్మ ఇది వచ్చేసింది, ఇది గడేసేస్తానండి. తిను, నేను వచ్చినంత తిను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే హాఫ్ మీద కరెక్ట్గా. అయితే ఇది షీప్స్, ఇది కౌస్. బాగోదు, గొడ్లు ఎక్కువ ఉన్నాయి. మరి నన్ను ఏం చేయమంటావు? హెన్స్కి నాకు సపరేట్ కావాలి. అయితే పిక్స్కి లేదే. ఇది హెన్స్, ఒక వెయిట్ చేద్దాం. ఇది కౌ, ఇది హెన్స్ రా, ఇది షీప్స్ రా, అది హార్స్, ఇది పిగ్. అయిపోయింది. చెప్తా చూడు మళ్ళీ. ఇది హెన్స్, ఒక టిక్, ఇది షీప్స్, ఇక్కడ పిక్స్, ఇక్కడ హార్స్. ఏమంటావు? అరే అవునరా, ఇక్కడ హెన్స్, ఇక్కడ కౌజ్, ఇక్కడ షీప్స్, ఇక్కడ పిక్స్, ఇటు సైడ్ హార్స్లు పెట్టుకుందాం. ఇదిగో పెడుతున్నా చూడు. హార్స్కి 2 తలుపులు ఉంటే కానీ ఓపెన్ అవ్వదు. హార్స్ కొద్దిగా పెద్దది ఇవ్వాలి స్పేస్. చూసావా, నా హార్స్లను ఎవరు చంపకూడదంటే ఇలాంటి బ్లాక్లన్నీ ఓడగొట్టాలి, అప్పుడే నా హార్స్ బతికుంటాయి. ఓకే లెట్స్ గో. ఇది నా హార్స్లకి సెట్రా. మనం ఇప్పుడు హార్స్లు తీసుకెళ్దాం.
ఇప్పుడు ఇందులోకి వెళ్దాం, అన్నిటిని పెట్టేద్దాం. హార్స్ని పెడుతుంది, ఇంకోటి ఉంది. సీడ్స్ వీటి పట్టుకో, సీడ్స్ వీటి క్యారెట్. నేను 12 షీపులు తెస్తా, కోళ్ళని తెస్తా. ఫుడ్ ఏది? 30 చికెన్ ఉంది అయ్యా మన దగ్గర. సరే సరే. ఫస్ట్ నేను షీపులు తెస్తా. ఇప్పుడు తెచ్చేద్దాం, కాకపోతే నైట్ అవ్వట్లేదు. ఇదిగో ఇది తీసుకో. మరి నువ్వేం దేటి లీటర్లు తెస్తావు? నువ్వు 8 లీటర్లు తెస్తావు? పిగ్ షీప్. పిగ్ క్యారెట్ కావాలి కదా, లేకపోతే నువ్వు ఎలాగో షీప్ కవ్వుని తీసుకెళ్ళు. పిగ్ ఎందుకు మళ్ళీ మధ్యలో? కవ్వు షీప్ అయితే 2 ఒకేసారి వచ్చేస్తాయి. అప్పుడు 2 ఒకే దాంట్లో కూడా వెళ్ళిపోతాయి. అవును, వెయిట్ చేద్దాం. సర్లే వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తెద్దాం. చికెన్ కొద్ది భారీ మొత్తంలో ఉంటాయిగా. అయితే ఈ గుర్రాన్ని కూడా అందులో పెట్టేస్తా. ఎదుగురా పెడుతున్నా. బాగుందా నీ గుర్రం? ఏరే గుర్రం ఏం కావాలా? గుర్రానికి సాడ్లే పోయిందిరా. చేసుకో. పైకి ఎక్కే. దా పైకి ఎక్కు. దా ఏంటి ఎందుకంత పడి? నువ్వు రామాకే. అరే అమ్మ, ఏది ఇది? నువ్వు పైకి ఎక్కువని. అదా అంతేరా. దా ఇట్రా. ఇద్దరు కాసేపు ముచ్చట పెట్టుకోండి. లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. నైట్ అయితే అయిపోతుంది. 2 డట్ ఉంది ఇక్కడ. బాగోదులే, ఇక్కడ బాగోదు. ఓకే లెట్స్ గో. ఇప్పుడు పడుకుందాం. పొద్దునైపు అయిపోద్ది. ఇప్పుడు లెట్స్ గో. త్వరగా అన్నిటిని తీసుకొచ్చేయాలి. పద. చికెన్ అయితేనే అట్రాక్ట్ అయితే. లేకపోతే చికెన్ ఏ బోన్ అన్నా నేను మర్చిపోయా. చూడు ఎన్నో ఉన్నాయి. లాగ్ అవుతుంది అసలు. రండి అందరూ. నీ అంకమ్మ చూసాము నా దగ్గర. కోళ్ళకి పెద్ద పెట్టుడి అమ్మ. రండి అందరు బయటికి. రాదేంట కోడి? అరే అందులో పడ్డారేంటారు మీరు? ఇప్పుడు చూడరా ఎన్ని. అమ్మ జీవితం ఎన్నున్నాయి అంటారు. ఇవన్నీ నిజంగా దొరికితే కూర వేసుకుంటా నేను.
ఏ రండి 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 రండి, పైకి రావాలి అందరూ వచ్చేయాలి పైకి. అద్దె అద్దె, పైకి వచ్చండి. ఏంట్రా పైకి రావు? పైకి రావేంట్రీ? రండే బోయిట్లతో చిన్న కథ కాదురా మనం. అమ్మ దారులను గుడ్లు ఎట్టేస్తున్నాయి. ఇదిగోండి రండి. నేను ఇంకా ఇక్కడ ఉన్నా. మరి రావట్లేదు, చూడు ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి చూడు ఎంతెంత ఉన్నాయో. ఉండరు అయినా ఇయ్య రావట్లే. అరే ఇందులో పడకూడదని ఎప్పటి వరకు ఎంతలాగా వచ్చా. రండి రండి. మనం కొన్ని సీడ్స్ తీసుకొచ్చి మిగతా తీసుకురా. మా చూడు ఇష్టం వచ్చినట్టు వస్తుంది. ఒకళ్ళేమో అక్కడ అయిపోతారు, ఒకళ్ళేమో ఇక్కడ అయిపోతారు. ఇదిగో ఈ ఫుడ్ రావాలి అందరు వచ్చేయాలి. రావేంట్రీ? ఈ దారిలో ఎన్ని గుడ్లు పెట్టి చూసావా? అసలు రావట్లేదు, ఒక్కొక్కటి తప్పిపోతున్నాయి. అమ్మ ఇట్లా అన్నీ తీసుకెళ్ళి చూపిస్తా గైస్. కాసి గుడ్లు పగలు కొట్టడంలో టైం అయిపోతుంది గైస్. చూడండి గుడ్లు ఇవన్నీ కొట్టేపాటికి మొత్తం స్టాక్, నా ఇన్వెంటరీ మొత్తం నిండిపోయింది. ఎక్కడికి లాగేట? ఎందుకు ఎందుకు ఓపెన్ చేసా? చూసారా ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయా? అన్ని గుడ్లు కొట్టే. ఇంకా అయిపోలేదు, ఉండండి. మరి ఇది బయటకు వచ్చేస్తున్నారు. అరే బయటకు వస్తున్నాయి మన వీటిని మళ్ళీ. అరే ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఏం చేయాలంటే నా గుర్రాన్ని తీసుకొని వీటి తీసుకొని కౌస్ తెచ్చావా? నేను తెస్తాలే. నేను తెస్తాను, అలాగ నైట్ కూడా అయిపోతుంది. నేను గుర్రం మీద వెళ్ళొచ్చేస్తా. ఇది పద లెట్స్ గో. తీసుకొని వెళ్ళి అది చూసారా ఎన్ని గుడ్లు? మరి అసలు ఈ గుడ్లు ఏంటి ఎలా పడుతున్నాయి? ఇంకా స్టాక్ గుడ్లు ఉన్నాయి నా దగ్గర. ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాయి. రండి రావాలి, అందరు రావాలి అందరూ. నువ్వెక్కడికి రండి. ఇందులోకి వెళ్ళిపోయినండి. ఎట్లండి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నా.
వచ్చారా అందరూ? ఇట్రండి ఇప్పుడు. అందరూ వస్తున్నారుగా. ఇప్పుడు మిగిలిపోయాడా? అమ్మా. ఓకే రండి. వస్తున్నారా? మీ అమ్మ అక్కడ ఉన్నారేంటి? ఓకే గైస్, ఇప్పుడే మళ్ళీ గుడ్లు తీసుకోవడం మీద వచ్చా. ఈ అమ్మ ఎన్ని గుడ్లు ఉండే కళ్ళు కూడా ఊహించలేదురా. మనం వెళ్ళి గుర్రాలని తేవాలిరా. మనం వెళ్ళి గుర్రాలని తేవాలి పద. ఎన్ని ఉన్నాయి చూడు అసలు. ఈ కోళ్ళన్నిటిని చంపుతా చూడు. ఇవన్నీ కుట్టిన ఆన్ చేస్తా గైస్ వీడియో. ఓకే గైస్, మనమైతే గుర్రాలను అయితే తెస్తాం. లెట్స్ గో. గుర్రాలు కమింగ్. పొడి అమ్మ ఒక్కొక్కటి బయట తిరుగుతున్నాయి. గుర్రం ఉన్న డోంకి వానే. ఇట్రా బయట ఇట్రా. ఇవన్నిటిని తీసుకెళ్ళే. ఉన్నాయి. ఎందుకు అడిగి ఇప్పుడు నువ్వు లీడు? అరే రండి. లెట్స్ గో త్వరగా. అరే ఒకటి ఊడిపోయింది. ఇంకొకటి ఊడిపోయింది. రండి. అది రెండు తెల్ల కుర్రాలు ఇట్లా ఎత్తుకెళ్ళి వస్తా. త్వరగా రండి పైకి.
టైం దీనికి అయిపోతుంది ఇక. ఎక్కడ ఉన్నారు గుర్రాలు? ఎక్కడ? నీ దగ్గర విలేజ్లో? సరే. ఇక్కడ కౌస్ కూడా ఉన్నారా? చాలా మనమే తప్పించుకొని ఉంటాయి. ఏరా కొంచెం బతకని. ఇంకో తెల్ల గుర్రం అయితే తీసుకురా. మనం ఎక్కడ తెల్ల గుర్రాన్ని తీసుకో. ఇది తెల్ల గుర్రాన్ని తీసేసుకో. ఇది అన్లాక్ చేస్తున్నా చూడు తెల్ల గుర్రాన్ని. చూడు మనం మేము ఇది ఎత్తుకెళ్తా. అమ్మా ఓకే. అయిపోయింది. గుర్రాలు కూడా అన్నీ వచ్చేసాయిగా. గుర్రాలు కూడా అన్నీ వచ్చేసాయిగా. షీప్స్ అన్నీ వచ్చేసాయి. పిక్స్ అన్నీ వచ్చేసాయి. ఒకసారి ఇప్పుడు చూడండి గుడ్లు ఎలా ఏరుతాను. ఇప్పుడు చూడండి ఎలా వస్తాయి గుడ్లు. రప్ప రప్ప వస్తాయి. అదిగోండి చూడండి. అదిగోండి అది ఇంకా మధ్యలోకి వెళ్ళా. అదిగోండి అదిగా చెప్పాను మధ్యలోకి వెళ్తే సరిగ్గా వస్తాయి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో పెడదాం. ఫార్మింగ్, అప్గ్రేడింగ్ ద ఫార్మ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఏం వచ్చేస్తాయి. ఓకే గైస్, లెట్స్ గో ఇన్సైడ్. ఈ గుడ్లన్నీ పెట్టాను. ఓకే, ఈ వీటి కూడా పెట్టేద్దాం. ఓకే, ఇది వండిద్దాం. అండ్ ఇది కుట్టింది. ఇట్లా అన్లాస్ట్ చేయలేదు నేను. అదేంటి చేయలే.
లీడ్ ఎక్కడ పెట్టాను? లీడ్ ఏంటి? లీ- అదే వస్తున్నా. ఫుడ్ దాంట్లోనే పెట్టి లెదర్ పక్కన ఫుడ్ దాంట్లో పెట్టి, లేకపోతే ఇదిగో, ఇదా? లేకపోతే కింద చెస్ట్లో పెట్టి, ఫుడ్ కింద చెస్ట్ గన్ పౌడర్ ఉంది అందులో పెట్టి. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఫామ్ అప్గ్రేడ్ చేద్దాం మనం. నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఫామ్ అప్గ్రేడ్ చేద్దాం, సరే. ఓకేనా? ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఫామ్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడైతే యానిమల్స్ని అప్గ్రేడ్ చేసాం కదా, నెక్స్ట్ అయితే ఫామ్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. సీ యూ అగైన్, బాయ్.